స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా, హాలీవుడ్ రేంజ్కి ఎప్పుడైనా వెళ్తామా, కొత్తగా ఏమైనా చేస్తున్నామా, ఇవన్నీ ఊకదంపుడులు, అనవసరం. అనవసరం. ఓ పలానా కమేడియన్ గురించి ఒకప్పుడు ఒక టాక్ ఉండేది, ఎందుకు పేరు చెప్పేద్దాం, సక్సెస్ఫుల్లే కాబట్టి, బ్రహ్మానందం గారు. ఆయన ఎప్పుడు చేసినా అవే చేస్తారండి, స్టీరియో టైప్ ఏముండదు. ఎంతకాలం ఉన్నాడు సార్ ఆయన? మామూలుగా మొక్కటోళ్ళ మహారాజా ఆయన ఉంటాడు ఎప్పటికీ. ఆయన మేమ్సే కదా మనం జిఫుల్ కింద పెడుతున్నాం. ఎవరు నువ్వు స్టీరియో టైప్ అనేసావు? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పులు చేయకూడదు. అంటే రాంగ్ సందేశాలు ఇవ్వటం, పలానా క్షుద్ర పూజలు చేస్తే నీకు మంచి జరిగిపోద్ది, పలానా ఇవి చేస్తే, అంటే బేసిక్ డివోషనల్ ఫిల్మ్స్లో ఎక్కువ ఈ తలకాయ నొప్పులు కనిపిస్తుంటాయి. దే డ్రైవర్స్ ఇంటూ సూపర్స్టిషన్స్. అంటే ఈ ఉంగరం పెట్టేసుకుంటే ఏదో అయిపోద్ది, అంటే ఫ్యాంటసీ లాగా చూపించవచ్చు సార్. జగదీవి అతులకు సుందర్ లాగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇవి సొల్యూషన్స్ లాగా చూపించడం కొన్ని జరుగుతుంటాయి. టీవీ సీరియల్స్లో కూడా ఈ చేత మొదలైంది. పలానా వ్రతం చేస్తే నీకు చాలా మంచిది అవుతుంది, చాలా ఇది అవుతుంది. అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళకి నువ్వు కాస్త మంచి చేసే విధంగా ఏదో చెప్తున్నావు అన్నట్టు ఉంటే ఉండొచ్చు, కానీ మనం ఏ కృషి చేయక్కర్లేదు అన్న దానికి మనుషులు నెట్టేస్తున్నాం. ఆ పూజలు చేసుకుంటే అయిపోద్ది, ఆ మాల వేసుకుంటే అయిపోతుంది, అది తప్పు. ప్రసాదం వరకు ఓకే, ఎంజాయ్మెంట్ వరకు ఓకే. పండగలు అంటే బోల్డ్ అంత ఇండస్ట్రీలు బతుకుతాయి, బట్టల దగ్గర నుంచి చిన్న చిన్న పిన్నిసుల వరకు అందరూ రకరకాల బిజినెస్లు చేసేవాళ్ళు బతుకుతారు. లెట్ us బీ హ్యాపీ విత్ దట్. కలర్స్, ముగ్గు పిండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కొన్ని లక్షల కోట్లు అంతవరకు చూడాలి, దైవత్వం కానీ పూజలు కానీ దేవుడు కానీ. కానీ అది కాకుండా మూఢత్వం వైపు నెట్టేసే పరిస్థితి ఉందనుకోండి. సినిమా ప్లేస్ అయిన ఇంపార్టెంట్ రోల్ సార్. సినిమా అంటే టెలివిజన్ కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ అనిపిస్తుంది తప్ప, కాంతారా సినిమా లాగున్నా నాకు ఓకే, మళ్ళీ అదేదో ఒకరి కథ అంతే. అదొక్కటే సార్ నాకు టెన్షన్, అభ్యంతరం.